దక్షిణ కాశీ వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో జోగినుల వివాహం కన్నుల పండగగా జరిగింది. ఓవైపు సీతారామచంద్రుల కళ్యాణం జరుగుతూ ఉండగా మరోవైపు హిజ్రాలు శివుణ్ణి పెళ్లాడి తలంబ్రాలు నెత్తిన పోసుకొని తన్మయత్వం చెందారు. త్రిశూలమే భర్తగా రుద్రాక్ష తాలిబొట్టుగా భావించి హిజ్రాలు ఒకరినొకరు వివాహమాడారు. శివ కళ్యాణం శ్రీరామనవమి సందర్భంగా హిజ్రాలు ఇలా వివాహమాడతారు. శివుణ్ణి వివాహం చేసుకోవడం ఆనందంగా ఉందని, అందరూ బాగుండాలని హిజ్రాలు అన్నారు. ఉత్సవానికి చూడడానికి వచ్చారు. అందరూ కూడా ఒకసారి నమస్కారం చేయండి. అయ్యా కార్యకర్తలు ఇక్కడ ఆపండి ఒకసారి. మీ భార్య పేరు అనుకోండి మగవాళ్ళైతే. హిజ్రాల కళ్యాణ మహోత్సవంపై మరింత సమాచారం మా ప్రతినిధి శ్రీనివాస్ అందిస్తారు. దక్షిణ కాశీ వేములవాడలో ఓవైపు రాముడి కళ్యాణం జరుగుతూ ఉంటే కొంతమంది జోగినులు శివుడిని వివాహం ఆడతారు. అనాది కాలంగా ఈ సాంప్రదాయం కొనసాగుతూ వస్తోంది. శివసత్తులు శివుడిని త్రిశూలాన్ని తమ భర్తగా, రుద్రాక్షను తాలిగా భావించి మెడలో వేసుకుంటారు. వాళ్ళు మనతో ఉన్నారు, వాళ్ళతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. ప్రతి ఏటా శ్రీరామ నవమి రోజు ఇలా మీరు వివాహం ఆడతారు, ఏమనిపిస్తోంది? శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలంగాణ ప్రజలందరికీ. మన తెలంగాణలో వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో శ్రీరాముని కళ్యాణము అలాగే శివుడి కళ్యాణము రెండు కళ్యాణాలు జరుగుతాయి కనుక ప్రతి ఒక్క కళ్యాణానికి మేము ఒక 20 సంవత్సరాల నుంచి హాజరవుతాము ఇక్కడ. అదేవిధంగా అందరూ బాగుండాలి. మేము కళ్యాణం చేసుకునేది ఎందుకు అంటే పిల్లలు ప్రజలు అందరూ బాగుండాలి. పిల్లలు జల్లలు గొడ్డు గోద అందరూ బాగుండి వాళ్ళకు సిరి సంపదలతో ఆయుర ఆరోగ్యాలతో ఐశ్వర్యాలతో ఉండాలని మేము కోరుకుంటూ ఇక్కడ రాముణ్ణి కళ్యాణం చేసుకోవడం జరుగుతుంది. చాలా మంది హిజ్రాలు మనతో ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. రాముడి కళ్యాణం జరుగుతూ ఉండగా శివ పార్వతులను అంటే అటు శివ కళ్యాణంతో పాటు శ్రీరామనవమి సందర్భంగా ఇలా శివుడి తాము వివాహం ఆడుతున్నట్లు జోగినులంతా కూడా ఇక్కడ పెళ్లిళ్ళు చేసుకుంటూ ఉంటారు. సో వారితో మాట్లాడే ప్రయత్నం చేద్దాము. వీళ్ళంతా ఉన్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. సో ఏమనిపిస్తోంది? ప్రతి ఏటా ఇక్కడికి వచ్చి శివుడిని పెళ్లి చేసుకుంటారు కదా, ఏమనిపిస్తోంది? చాలా సంతోషంగా ఉంటుందండి ఇక్కడికి రావడం, దేవుడు ఆశీస్సులు అందుకోవడం, తనకు మేము సొంతమని మేము భావించడం మాకు చాలా సంతోషంగా ఉంటుంది. ఇది ప్రతి సంవత్సరం ఇలాగే జరుగుతుందండి. శ్రీరామనవమికి ఇది తరతరాల నుంచి వస్తుంది, మా పెద్దల నుంచి వస్తుంది, మా కమిటీ పెద్దల నుంచి. ఇక్కడికి రావడం జోగినులు శివసత్తులు ప్రతి ఒక్కరు కూడా ఇక్కడికి వచ్చి హాజరవుతారు. శ్రీరామనవమి శివుని గుళ్ళో మన శ్రీరాముని జాతర చూసి హ్యాపీగా ఉంటారండి. ఇంకా కూడా వేలాదిగా దక్షిణ కాశీ వేములవాడకు శివసత్తులు జోగినులు హిజ్రాలు వచ్చి సాక్షాత్ శివుడినే వివాహమాడే ఒక కళ్యాణ తంతు ఇక్కడ జరుగుతూ ఉంటుంది. రాముల వారి కళ్యాణం ఓవైపు జరుగుతుంటే ఆ హిజ్రాలంతా కూడా ఒకరినొకరు వివాహం చేసుకుంటూ తలంబ్రాలు జల్లుకుంటూ ఒక తన్మయత్వం చెందుతున్న పరిస్థితి అయితే వేములవాడలో మనకు కనిపిస్తూ ఉంది. ప్రతి ఏటా ఈ ఆనవాయితీ అటు కొంతమంది శివ కళ్యాణానికి, మరికొంతమంది శ్రీ సీతారామచంద్రుల కళ్యాణానికి వస్తూ ఇలా వివాహం ఆడే సాంప్రదాయం అనాదిగా వస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. దక్షిణ కాశీ వేములవాడ నుంచి వీడియో జర్నలిస్ట్ సంపత్తో శ్రీనివాస్, ABN ఆంధ్రజ్యోతి. మేలు చేశానని నేను అంటున్నాను. ఏం మేలు చేశాడు చెప్పండి, ఉండాలని కోరుకుంటారు. అలాగే రామనాసుడు